నువ్వే డ్రెస్ వేసుకున్నా అందంగా ఉంటావు. మళ్ళీ థాంక్యూ. డ్రెస్ వేసుకోకపోతే ఇంకా అందంగా ఉంటావు. ఏయ్ నా కొడుకు కోడలేనా? ఇందుకేరా నువ్వంటే అమ్మాయిలు పడి చచ్చిపోతారు. నువ్వు మాత్రం పడి చావద్దు, ఎందుకంటే ఈరోజే టైం ఇచ్చావు. అదేనండి, అదే ఆ రోజు కదా. అబ్బా ఆగండి. బాయ్ బేబీ. బాయ్ డార్లింగ్. షార్ప్ 11 o'clock. ఓకే. అయ్యో అవునా అండి? అంతే అంతే. అయ్యో ఆపండి, నవ్వలేక చేస్తున్నాను. ఏయ్, ఏంటి నవ్వుతున్నావు? అది ఏం లేదండి, ఏదో గుర్తొచ్చి అలా నవ్వేశాను. కమిన్. శృతమ్మ గారు, కాఫీ అండి. అక్కడ పెట్టు. అట్టగేనండి. ఇదిగో మహేశ్వరండి. చూడు, ఆ పేరైనా మార్చుకో, పలకడమైనా నేర్చుకో. నాకు ముద్దు పేరుంది కదమ్మా, మహి అని, అది కంటిన్యూ చేసుకోండి. అది ముద్దు పేర్లా లేదు, తుమ్మ ముద్దు పేర్లా ఉంది. నా పేరు సుత్తే మీకు జలసింగ్ వచ్చేస్తున్నట్టుంది. ఏడ్చావు. ఆ డస్ట్ క్లీన్ చేయి. అట్టగేనమ్మా. ముస్తఫా ముస్తఫా డోంట్ వరీ ముస్తఫా. ఏ మూస్తావా? శృతి, ఏంటండి ఇది? ఏంటిది శృతి? అదే నేను అడుగుతున్నాను, ఇలా ఎగ్జిబిషన్ పెట్టడం అవసరమా? అరే నువ్వే కదా ఉన్నావు. నేనే కాదు, చీర కట్టుకున్న గుడ్ల గుబలు కూడా ఉన్నాయి. మేం గుడ్ల గోబులం, నువ్వే రాబుందువి. గుడ్ల గోబులేంటి? ఓ మహేశ్వరా. అబ్బా ఎంత చక్కగా పలికారు బాబు నా పేరు. ఏ నువ్వెళ్ళు. ఒక్క నిమిషం అమ్మగారు, అయిపోతుంది, వెళ్ళిపోతాను. ఓ శృతి, అప్పుడే కాఫీ వచ్చేసిందా? వావ్, ఆహా. శృతి, కాఫీ సూపర్, అద్దిరిపోయింది. శృతి, నువ్వు కాఫీ ఇంత బాగా పెడతావని నేను ఊహించలేదు. అద్భుతం. ఆ కాఫీ కలిపింది నేను బాబు గారు. అయితే అమృతం.
ఇదిగో మహి, బతకడానికి అన్నం తినాలి, కానీ ఇప్పుడు కాఫీ తాగడానికే బతకాలనిపిస్తుంది. ఇక మీ అత్తయ్యతో పనే లేదు. ఇప్పటి నుంచి నువ్వు ఇక్కడే ఉండిపోవచ్చు. అట్టగే అయ్యగారు, ఇక్కడే ఉండిపోతాను. ఇక్కడ మాకు మండిపోతుందండి. తమరు బయలుదేరండి. ఏంటి, తను పెట్టిన కాఫీ అంత బాగుందా? అంటే అది మరి బాగుంది కదా శృతి, అందుకే. బాగుంటే అంతలా పొగడాలా? ఎక్కువైందా? పొంగిపోయింది. అదేమైనా చైనాతో యుద్ధం చేసిందా, లేకపోతే ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ తెచ్చిందా? కాఫీ కలుపుకొచ్చింది అంతేగా. ఎంకరేజ్ చేయడంలో తప్పే ఉంది చెప్పు. మరి నన్ను చేయరే ఎంకరేజు? ఒక్క రోజైనా మీ నోటితో నన్ను పొగిడారా? శృతి, నువ్వెప్పుడు కాఫీ తెచ్చినట్టు గుర్తులేదు. గుర్తులేదా? పోనీ మన ఇంట్లో కిచెన్ ఎక్కడుందో నీకు గుర్తుందా? గుర్తు తెచ్చుకో. రైట్లో ఉందా, లెఫ్ట్లో ఉందా? తమరి మెదడుకి చదలు పట్టిందా? తమరి మెమరీ మిక్సీలో వేసుకున్నారా? ఏమైంది శృతి? అప్పుడే మర్చిపోయారా? ఆ రోజు అంత కష్టపడి చెమటోర్చి 2 గంటలు కిచెన్లో ఉండి బిర్యానీ చేసి హాస్పిటల్కి తీసుకొస్తే ఏం చేశారు? అప్పుడే మొదలుపెట్టింది. వచ్చేసరికి మాయమైపోయారు. ఎవరితోనో లంచ్కెళ్లారు. రామరామా. రామరామ కాదు, తులసి తులసి. దాంతోనే పార్టీకెళ్లారు. తులసి? శృతి, తులసి అమ్మాయి కాదే, మగాడే, పెద్ద మనిషి, పైగా డాక్టరే. తులసి రాము. పేరు కన్ఫ్యూజ్ చేసి బుకాయించకండి. బిర్యానీ తెచ్చానా లేదా? తెచ్చి ఉంటావులే. మరి కిచెన్ నాకు ఎక్కడుందో తెలియకుండానే బిర్యానీ ఎలా చేశాను చెప్పండి. తప్పైపోయింది శృతి, ఏదో మాట వరుసకి జోక్ చేశాను అంతే. ఎక్స్క్యూజ్ చెయ్యి. ఓహో, అంటే పని మనిషితో చెప్పేవన్నీ సీరియస్, పెళ్ళాంతో చెప్పేవన్నీ జోకులా? అంటే నేను మీ దృష్టిలో జోకర్నా? ఇదేంటి శృతి ఇలా టర్న్ అయ్యావు? ఇది టర్న్ అవ్వడం కాదు, బర్న్ అవ్వడం. సారీ శృతి, క్షమించు. ఇక కళ్ళలో కూడా సర్వెంట్ను పొగడ్ను. ఏంటి, తల తిరుగుతుందా? కాదు, కడుపులో తిప్పేస్తుంది. కాఫీ కక్కేసొస్తానుండు. ఇలా ఎస్కేప్ అవ్వడం బాగా నేర్చుకున్నారు. చెప్తా. శృతి, ప్లీజ్ కొంచెం కోపం తగ్గించుకోవచ్చు కదా. ప్లీజ్, నా లవ్లీ వైఫ్ కదూ. మాటల్లో కాదు, చేతల్లో చూపించాలి. ఇప్పుడేం చేయాలో చెప్పు. ఇదిగో. స్టెత్తా? అవును, చాలా స్పెషల్. ఇందులో స్పెషల్ ఏముంది? సారీ, చాలా స్పెషల్. నువ్విచ్చావు కదా, సంథింగ్ స్పెషల్ ఉండే ఉంటుంది. దీని మీద నా పేరుంది కాబట్టి ఈ స్టెత్ మీ మెళ్ళలోనే ఉండాలి. నా పేరు మీ గుండెల మీదే ఉండాలి. నువ్వెప్పుడు నా గుండెల్లోనే ఉంటావు. ఈ గిఫ్ట్ ని నెగ్లెక్ట్ చేయనని నాకు మాట ఇవ్వండి. చెయ్యను. ఇది నా ప్రేమకి ప్రతీక. నేను వెళ్ళొచ్చా అయితే? శృతి, కాస్త నవ్వవా? బాయ్. అమ్మాలయ, కాలం చాలా గొప్పదమ్మా. రేపటి గురించి తెలియనివ్వదు, ఈరోజు మనతో ఉండనివ్వదు. కలలు కనే ఆనందాన్ని
కళ్ళ ముందు తీసుకొచ్చి ఆశ్చర్యపరుస్తుంది. అది నీ విషయంలో నిజమైంది. మీ ఇద్దరి కలయిక కలే అనుకున్నాను. మీ ఇద్దరి అన్యోన్యత అందని ద్రాక్షే అనుకున్నాను. కాని నీ నమ్మకమే నన్ను నా కొడుకు ముందుకి తీసుకొచ్చింది. వాణ్ణి నిలదీసేలా చేసింది. వాడు మూర్ఖత్వపు ఆలోచనలు విడిచి అడుగు ముందుకేసేలా చేసింది తల్లి. దాని ఫలితమే వాడు నీ చెయ్యి పట్టుకుని నిన్ను గుడికి తీసుకెళ్ళాం, లంచ్కి తీసుకువెళ్ళడం. వాడిలో మార్పు మొదలైందంటే ఇక నీ ఓర్పుకి నాంది పడినట్టే. తల్లిగా నాకు, భార్యగా నీకు సంతోషం శాశ్వతమైనట్టే. అత్తయ్య, ఇదంతా దేవుడు చలవేనమ్మా. ఆ దేవుడు నీ నమ్మకాన్ని గుర్తించాడు, లేక నీ గుండె లోతుల్లో ఉన్న ప్రేమని పసిగట్టాడో తెలియదు కానీ నీకు మాత్రం వరాన్ని అందించాడు. ఇది చాలమ్మా నాకు. అత్తయ్య, చూశానమ్మా ఇందాక. చిలకా గోరింకల్లాంటి మీ నవ్వులు చూసి నా మనసంతా పులకరించిపోయింది. ఇక నీ భవిష్యత్తు బంగారం అవుతుందని అనుకుంటున్నానమ్మా. రాహుల్, వచ్చేస్తున్నారా? బావ కార్లా ఉందే. ఓ, అక్క బావ రెస్టారెంట్కి వచ్చినట్టున్నారు. పలకరిద్దాం. అరే, బావ కారే. కమాన్ ప్రియా, నేనెప్పుడూ నీ మాట కాదనలేదు, నీకు తెలుసుగా. అవును, నువ్వు నా మాటే కాదు, ఏ అమ్మాయి మాట కాదను. అందరూ వేరు, నువ్వు వేరు. యు ఆర్ సంథింగ్ స్పెషల్. నీలో ఏదో మత్తుందిరా. సిస్టర్, అంతా రెడీయా? అంతా రెడీ డాక్టర్. అవును, తులసిరామ్ గారు లేడీ డాక్టర్ని పంపిస్తానన్నారు. వచ్చారా? అదిగో వాళ్ళతో మాట్లాడుతున్నారు. ఓకే, థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ డాక్టర్. గోపి, దీపిక, నువ్వా? తులసిరామ్ గారు పంపించిన డాక్టర్ నేనే గోపి, నీ ఫ్రెండ్ దీపిక. ఓ, వాట్ ఏ సర్ప్రైజ్. ఎన్నాళ్ళైంది దీపిక మనం కలిసి? 4 years. టుడే ఐఎమ్ వెరీ హ్యాపీ. యునో, ఇంతకీ డాక్టర్, ఆపరేషన్కి అంతా రెడీ. ఓకే, కమాన్ దీపిక, సర్జరీ అయ్యాక తిరిగ్గా మాట్లాడుకుందాం. షూర్. తమ్ముడు, ఎరా ఇదేనా రావడం? అమ్మా, బామ్మ, చెల్లి ఎలా ఉన్నారా? రే, నిన్నేరా. ఒక్క ఫోన్ అయినా చేయకుండా వచ్చో. అమ్మ వాళ్ళు ఎలా ఉన్నారంటే చెప్పవేంట్రా? ఎలా ఉంటారక్క? జరుగుతుంది తెలియని వాళ్ళు, జరగబోయేది ఊహించలేని వాళ్ళు బాగానే ఉన్నారక్క. జరిగేదేంటి, జరగబోయేదేంటి? చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. నేనేం చిన్నపిల్లని కాదుగా.
సరే గాని ఇంట్లోకి రా. ఏమైందిరా? ఈరోజు బావని చూశానక్క. అదేంట్రా ఈరోజు కొత్తగా చూడ్డం ఏంటి? మా పెళ్లిలో చూడలేదా? పెళ్లిలో చూశానక్క, కానీ అప్పుడు పక్కన నువ్వున్నావు. ఇప్పుడు నువ్వు ఉండాల్సిన ప్లేస్లో పరాయమ్మాయి ఉంది. ఏం మాట్లాడుతున్నావురా? నేను చూసిందే మాట్లాడుతున్నా అక్క. సరే గాని బావని పలకరించావా లేదా? పలకరించాలని వెళ్ళాను, కానీ ఆ అమ్మాయితో బావ చనువుగా కనిపించాడు. అందుకే వెనక్కొచ్చేశాను. రే తమ్ముడు, మీ బావగారు ఫేమస్ మోడల్ ఫోటోగ్రాఫర్ రా. ఎవరో ఒక అమ్మాయి పక్కనే ఉండటం సహజం. అది ఆయన వృత్తిరా. వృత్తిలో పక్కనే ఉండటం సహజం, కానీ సరసమట సహజం కాదక్కా. నోర్ముయ్, బుద్ధి లేకుండా మాట్లాడకు. తమ్ముడివి కదా అని ఊరుకుంటుంటే ఏదేదో వాగుతున్నావు. నాకు బుద్ధి ఉంది, చూపు కూడా ఉంది. నా కళ్ళతో నేను చూశాను. బావ తప్పుడు మనిషి అని అర్థమైంది. పళ్ళు రాలగొడతానేమనుకున్నావా? ఏం తెలుసురా మీ బావ గురించి ఓ స్టేట్మెంట్లు ఇచ్చేస్తాను? ఆయనేంటో ఎలాంటివారో నాకు తెలీదా? నువ్వు మీ బావ గురించి కామెంట్ చేసేంత గొప్పవాడమనుకుంటున్నావా? అది కాదక్కా. ఏది కాదురా? బయటికి కనిపించేవన్నీ నిజాలు కావు, చూసినవన్నీ వాస్తవాలు కావు. నీకాయన్ని తప్పు పట్టే వయసు లేదు, అర్హత అంతకన్నా లేదు. అక్కా, నేను చెప్పేది విను. మాట్లాడుకు. ఇలాంటి చెత్త మాటలు నా దగ్గరంటే అన్నావు కానీ ఇంకెక్కడ అనొద్దు. ఆయన క్యారెక్టర్ని తగ్గించొద్దు, అర్థమైందా? సరేరా, భోంచేసి వెళ్దువు గాని. అక్కర్లేదక్క, కడుపు నిండిపోయింది. అక్క, ఇదంతా నువ్వు తెలియక మాట్లాడితే మాత్రం నా బ్యాడ్ లక్ అనుకుంటాను, కానీ తెలిసి కూడా నువ్విలా కళ్ళు మూసుకునుంటే మాత్రం అది నీ దురదృష్టం. అక్క, ఇప్పుడు కూడా నువ్వు చెప్పింది నేను నమ్మట్లేదు. నేను చూసిందే నమ్ముతున్నాను. మళ్ళీ ఆ అమ్మాయిని బావతో అలా చూసినా, నీ స్థానంలోకి వేరే అమ్మాయి వచ్చినా నేను మాత్రం ఊరుకోను. మావయ్య, తమ్ముడు చెప్పింది మావయ్య వినేశారా? అది మావయ్య, వాడు ఇందాక ఎదుగుతున్న మొక్క ఆకులు ఎండిపోయాయనుకోమ్మా, నీళ్లు పోయొచ్చు, లేదా ఆకులు కట్ చేయొచ్చు. కాని అండానికే చెదలపట్టిందనుకో, పురుగుల మందే కొట్టాలి. ఎరువులు వేసి బాగుచేయడం కుదరదు. మావయ్య, మొక్కలు వాడిపోతున్నాయమ్మా, వాటి గురించే నీకు చెప్దామని వచ్చాను. మీకెన్నిసార్లు ఫోన్ ట్రై చేశానో తెలుసా? ప్రశాంత్ కూడా ఫోన్లో దొరకలేదు. అసలు మీ నెంబర్సే పనిచేయలేదు. ఇంతకీ ప్రశాంత్ ఏం చేస్తున్నాడు? అది ప్రశాంత్. దీపిక, నిన్నే. ప్రశాంత్ ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ముంబైలో ఉంటున్నాడు. వెదవా, నన్నే మర్చిపోయాడు. వాడైనా ఫోన్ చేయాలి కదా. అంటే నీకు సిచ్యువేషన్ తెలుసు కదా, బిజీగా ఉన్నాడు. ఏంటి, 4 years నుంచి బిజీగా ఉన్నాడా? ఓకే, ప్రశాంత్ ఫోన్ చేయలేదు సరే, మరి నువ్వైనా చేయొచ్చు కదా. ఐఎమ్ సారీ గోపి. మీ పెళ్లి పెద్దనమ్మా నేను. నన్నే మర్చిపోయారు మీరిద్దరు. నా పెళ్లికి మీరు రావాలని, నా పెళ్లి విషయం మీకు చెప్పాలని ఎంత ట్రై చేశానో. ఏం చేస్తాం, బ్యాడ్ లక్. నేను బయలుదేరుతాను. కాసేపు ఉండొచ్చు కదా. చిన్న వర్క్ ఉంది. ఇట్స్ ఓకే, బాయ్.